ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనకు 2 మోడ్స్ ఉంటాయి. విచ్ ఈస్ యూజర్ మోడ్ అండ్ కర్నెల్ మోడ్. యూజర్ మోడ్‌లో అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అవుతాయి అండ్ కర్నెల్ మోడ్‌లోకి ప్రివిలేజ్డ్ మోడ్ అని కూడా అంటాము. యూజర్ మోడ్‌లో అప్లికేషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనకు కొన్ని హార్డ్వేర్ రిసోర్సెస్ యాక్సెస్ అవ్వాల్సి వస్తది. కానీ మనం వాటికి డైరెక్ట్‌గా యాక్సెస్ అనేది ఎప్పుడూ ఇవ్వలేం. బికాజ్ రిసోర్సెస్ కరప్ట్ అయితే అది సీపీయూ క్రాష్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో కర్నెల్ మోడ్ అనేది మనం అక్కడ యూజ్ చేస్తాం. సో కర్నెల్ మోడ్ అనేది ప్రివిలేజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాం. లైక్ రీడింగ్ డేటా ఫ్రమ్ హార్డ్వేర్ కానీ అలా సంథింగ్ ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా మనం రైట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సిస్టమ్ కాల్ పాస్ చేస్తాం. సో దట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కర్నెల్ మోడ్కి వెళ్తుంది. అప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ట్రాన్స్లేట్ అయ్యి మనం చేస్తాం. సో అలా కర్నెల్ మోడ్ టు యూజర్ మోడ్ వెళ్ళడానికి మనం సిస్టమ్ కాల్స్ వాడతాం వైస్ వర్సా. సో సిస్టమ్ కాల్ అనేది ఏమవుతుందంటే ఇఫ్ ఎట్ ఆల్ ఒక ప్రోగ్రామ్ యూజర్ మోడ్లో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దానికి హార్డ్వేర్ రిసోర్సెస్ కావాల్సి వస్తే కరెంట్ స్టేట్ని సేవ్ చేసుకొని మనం సిస్టమ్ కాల్ని పిలుస్తాం. దాంతో కర్నెల్ మోడ్కి వెళ్తుంది అండ్ కర్నెల్ మోడ్లో కావాల్సిన ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయాక మళ్ళీ మనం యూజర్ మోడ్లోకి స్విచ్ అవుతాం. బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ సేవ్డ్ ద స్టేట్ వేర్ ఇట్ వాస్ ఇనీషియలీ బిఫోర్ స్విచింగ్ ఇన్ టు కర్నెల్ మోడ్. దట్ ఈస్ వేర్ వీ యూస్ సిస్టమ్ కాల్స్. ఇవి ఆర్కిటెక్చర్ టు ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ది అదర్ థింగ్ ఇస్ కంపైలర్ అంటే ఒక ప్రోగ్రామ్ని మనం మెషిన్ లెవెల్ కోడ్లోకి మార్చడానికి వాడతాం. ఇక్కడ ఏమవుతుందంటే అన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తాం బిఫోర్ ఎగ్జిక్యూటింగ్. సో దిస్ ఇస్ అ మచ్ ఫాస్టర్ ప్రాసెస్ ఇంటర్ప్రిటర్తో కంపేర్ చేస్తే. అండ్ కంపైలర్ సో దట్స్ హౌ కంపైలర్ వర్క్స్. అండ్ కమింగ్ టు ఇంటర్ప్రిటర్, ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ అనేది మనం ట్రాన్స్లేట్ చేసి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్తాం. సో దిస్ ఈజ్ రిలేటివ్లీ స్లో. బట్ ఇక్కడ డీకోడ్ చేయడం అనేది కొంచెం ఈజీ బికాస్ ఫ్లో అక్కడ దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ ఎర్రర్ ఎక్కడ దాకా రాలేదు అక్కడ దాకా ఇంటర్ప్రిటర్ అనేది మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అలా స్టెప్ బై స్టెప్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ రిలేటివ్లీ స్లో. అండ్ సో యాజ్ వీఆర్ వెల్ అవేర్ జావా అనేది మనకు ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. దట్ ఈస్ మనం జావాలో ఏమవుతుందంటే మనకు ఒక జావా కోడ్ అనేది ఒక బైట్ కోడ్ కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపైల్ అవుతుంది. సో జేవిఎం ఏంటంటే ఆర్కిటెక్చర్ బట్టి దాన్ని కరెస్పాండింగ్ నేటివ్ మెషిన్ లెవెల్ కోడ్కి మారుస్తుంది. దట్ వే జావా అనేది మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నేచర్ అనేది అష్యూర్ చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. అంటే ఒకసారి కంపైల్ అయిన బైట్ కోడ్ని యూస్ చేసుకొని it will generate into machine level code. So that's about JVM.